Welcome to Mr. C Tutorials. Today video డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి రిలీజ్ అయిన ఒక అవుట్సోర్సింగ్ పోస్ట్స్ యొక్క భర్తీ వివరాలు అనేవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరికైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనేది ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో దానికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ ఏ విధంగా ఉంటుంది, లేదా అప్లికేషన్ విధానం ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఎటువంటి ఫామ్స్ అనేవి అవసరం అవుతాయి దీన్ని అప్లై చేయడానికి, అండ్ ఆన్లైన్లో అప్లై చేయాలా ఆఫ్లైన్లో అప్లై చేయాలా, మొత్తం విషయాలన్నింటినీ కూడా ఒక్కసారి చూద్దాం. ఇది చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయగలరు. ఈ యొక్క నోటిఫికేషన్ని ఫస్ట్ పరిశీలించినట్లయితే దీని యొక్క అప్లికేషన్ డేట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అనేది ఒకసారి చూద్దాం. ఈ నోటిఫికేషన్ అనేది మే 17న ఇష్యూ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఉంది. అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఫిల్డ్ అప్లికేషన్ అనేది 31 మే వరకు టైం అయితే ఉంది. దానికి ఇంటర్వ్యూ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇంకా త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఎగ్జామ్ యొక్క లాస్ట్ డేట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ 31 మే 2025. దీనికి కావాల్సిన అప్లికేషన్ ఫామ్స్ ఏ విధంగా ఉన్నాయంటే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాలి, అదేవిధంగా మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఒకటి కావాలి, దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ కావాలి, అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్కి సంబంధించిన ఒక సర్టిఫికేట్ కావాలి, మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది కదా దానికి సంబంధించింది. దాని తర్వాత చూసినట్టయితే కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకటి అవసరం అవుతుంది. తర్వాత SC ST BC EWS సర్టిఫికేట్ ఉంటే అవి కూడా కావాలి. PH క్యాండిడేట్ అయితే సదరం సర్టిఫికేట్ కావాలి. మీ యొక్క లొకాలిటీని వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి మీకు 4th నుండి 10th వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. అదేవిధంగా మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు అనేది మ్యాండేటరీగా పెట్టారు. తర్వాత ఏమైనా అదర్ రెలివెంట్ సర్టిఫికేట్స్ ఉంటే వాటిని కూడా మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీగా ఉంచుకున్న తర్వాతే మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అప్లికేషన్ లాస్ట్ డేట్ 31 మే 2025. దీనికి సంబంధించి ఏ విధంగా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అనేది ఒకసారి చూసినట్టయితే మనం సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఇది మెరిట్ బేసిస్ మీదే ఉంటుందని చెప్పేసి. అదేవిధంగా రిజర్వేషన్ కూడా మేము కన్సిడర్ చేసే ఈ యొక్క నోటిఫికేషన్ ఫిల్ చేస్తామని చెప్పారు. ఇది అవుట్ సోర్సింగ్ నోటిఫికేషన్ అయినప్పటికీ కూడా. అదేవిధంగా సెలక్షన్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుందంటే స్కిల్ టెస్ట్ షల్ బి కండక్టెడ్ ఎలిజిబుల్ అప్లికెంట్స్. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. 75% అనేది వాళ్ళకి మినిమం మార్క్స్ అనేవి తీసుకుంటారు కదా, అది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ ఉంది కదా, అంటే మీరు ఆల్రెడీ మీ యొక్క సర్టిఫికేట్స్లో ఉన్న మార్క్స్ ఆధారంగా 75% మార్క్స్ తీసుకుంటారు. లాంగ్వేజెస్ అనేవి కన్సిడర్ చేయరు. మిగతా సబ్జెక్ట్లో వచ్చిన మార్కుల్ని 75% తీసుకుంటారు. అదేవిధంగా మిగిలిన 25%కి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో వచ్చిన ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్స్కి ఒకే రకమైన పర్సంటేజ్ వచ్చేసింది అనుకోండి, వాళ్ళకి మాత్రం ఏం చేస్తారంటే ఫస్ట్ ఏజ్ చూస్తారు. ఏజ్ కూడా సిమిలర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తారనమాట. ఎవరికైతే ఎర్లియర్ డేట్ వుడ్ బి అంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ ఇద్దరు కూడా PhD చేశారు, కానీ PhD ముందు ఎవరు చేశారో వాళ్ళకి ఇస్తారు. ఆ యొక్క ఎగ్జామ్ డేట్లు బట్టి కూడా దీన్ని కన్సిడర్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది మొత్తం వాళ్ళ యొక్క సెలక్షన్ క్రైటీరియా. మీరు ఇప్పుడు ఫస్ట్ అప్లికేషన్ డేట్ చూశారు, తర్వాత ఏ సర్టిఫికేట్స్ అవసరమో చూశారు, నెక్స్ట్ చూసినట్టయితే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూశారు. మరి ఈ యొక్క ఎగ్జామ్కి ఆన్లైన్లో అప్లై చేయాలా ఆఫ్లైన్లో అప్లై చేయాలనేది ఒకసారి చూసినట్టయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం అంతా కూడా ఆన్లైన్ ప్రాసెసే ఉంటుంది. దీనికి సంబంధించి ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి https://drntr.uhsap.in అనే దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మీ యొక్క డేటా అంతా కూడా ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత మనకు ఒక అప్లికేషన్ ID అనేది అక్కడ కరెక్ట్ అవుతుంది. దాన్ని పట్టుకొని మనం యొక్క పాస్వర్డ్ని మనం కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా జనరేట్ చేసిన తర్వాత మీకు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారో ఆ పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మనకు ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. అయితే ఫీజు పేమెంట్ ఏ విధంగా ఉందంటే అప్లికెంట్ మస్ట్ పే
రూపీస్. అంటే మీరు ఒక పోస్ట్‌కి అప్లై చేయాలంటే రూ. 500 ఖచ్చితంగా పే చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది క్రెడిట్ కార్డ్ ద్వారా గానీ, నెట్ బ్యాంకింగ్ గానీ, డెబిట్ కార్డ్ గానీ, యూపీఐ ఎలాగైనా సరే పే చేయొచ్చు. అయితే ఇది ఔట్‌సోర్సింగ్ పోస్ట్ అంటున్నారు కదా! అమౌంట్ పే చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళు అప్లికేషన్ ఫీజ్ అయితే పెట్టారు రూ. 500. అదే విధంగా స్కిల్ టెస్ట్ కూడా పెట్టారు వీళ్ళు. సో, ఇదనేది జెన్యూన్‌గా జరుగుతది అనే ఒక ఉద్దేశంతోని వీటిని అయితే పెట్టడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఏ విధంగా అప్లికేషన్ పెట్టాలి? డేట్స్ ఏంటి? మాక్సిమం ఏజ్ అనేది 18-42 ఇయర్స్ అనేది ఏజ్ ఉంటుంది. అదే విధంగా రిలాక్సేషన్ అనేది 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ సంబంధించినంత వరకు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ సంబంధించి 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అది అన్ని నోటిఫికేషన్ సంబంధించినట్టుగానే దీంట్లో కూడా ఉండడం అయితే జరుగుతుంది. అయితే దీని యొక్క ఎగ్జామ్ ఫీజ్ అనేది రూ. 500 ఉంది. అయితే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఏ పోస్టు ఎంత అమౌంట్ అనేది రెమ్యునరేషన్ కింద మనకి ఇవ్వడం అనేది జరుగుతుందనేది ఒక్కసారి చూసినట్టయితే దానికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. ఒక్కసారి చూసినట్టయితే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని ఒక పోస్ట్ ఉంది. దానికి రెమ్యునరేషన్ కింద రూ. 31,500 అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ అని ఒక పోస్ట్ ఉంది. దానికి సంబంధించి రూ. 21,500 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డేటా ఎంట్రీ అనే పోస్ట్ ఉంది. దానికి సంబంధించి రూ. 18,500 ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఇక్కడ ఇందాకే చెప్పాను కదా 18-42 ఇయర్స్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ 3 పోస్టులు ఉన్నాయి కదా, ఒకవేళ క్యాండిడేట్ అనేది మోర్ దాన్ 1 పోస్ట్‌కి ఎలిజిబుల్ అయితే అన్ని పోస్టులకి అప్లై చేయొచ్చు. ఫీజు మాత్రం వేరువేరుగా రూ. 500 అయితే చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఈ పోస్టులన్నీ కూడా లోకల్ క్యాండిడేట్స్‌కి ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే అని చెప్పారు. అయితే దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌కి ఏం రావాలంటే ఇది 31,500 చాలా ఎక్కువ అమౌంట్ అనేది ఔట్‌సోర్సింగ్‌లో రావడం అనేది జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఆఫ్ బీటెక్ అయ్యి ఉండాలి. అందులో కూడా సిఎస్ఈ డిపార్ట్మెంట్ కానీ, ఐటీ కానీ, ఈసీఈ డిపార్ట్మెంట్ కానీ అయ్యుండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. 2 ఎక్స్పీరియన్స్ దీనికి అడుగుతున్నారు. అదేవిధంగా షుడ్ సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గురించి, తర్వాత కంప్యూటర్ సపోర్ట్ గురించి, నెట్వర్కింగ్ గురించి, అదేవిధంగా నీకు హెల్ప్ డెస్క్ అబౌట్ కంప్యూటర్ అప్లికేషన్స్ మొత్తం కంప్యూటర్ గురించి తెలిసి ఉండాలి. బీటెక్ అనేది వాళ్ళకి అర్హత కింద నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనే పోస్ట్కి సంబంధించి. నెక్స్ట్ పోస్ట్ చూసినట్టయితే కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్కి సంబంధించినంత వరకు మస్ట్ పొసెస్ ఎ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్ కంప్యూటర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే మీ యొక్క ఎంఎస్సి కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ అంటే మీరు చదివిన డిగ్రీలో కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్గా ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే ఎనీ డిగ్రీ విత్ పీజీడీసీఏ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ టెక్నికల్ బోర్డు నుండి మీకు పీజీడీసీఏ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అని చెప్పేసి ఆ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా దీనికి ఎక్స్పీరియన్స్ అడిగారు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఇన్ ఎసెన్షియల్ ఖచ్చితంగా అవసరమే. అంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి ఎక్స్పీరియన్స్ కావాలి, కంప్యూటర్ ఆపరేటర్కి ఎక్స్పీరియన్స్ కావాలి. అది బీటెక్ చదివి ఉండాలి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి డిగ్రీ చదివినా సరిపోతుంది, కాకపోతే పీజీడీసీఏ సర్టిఫికేట్ అనేది ఉండాలి అని చెప్పారు. అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ చూసినట్టయితే వీళ్ళకి సంబంధించి మస్ట్ పొసెస్ దే డిగ్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్ కంప్యూటర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే మీరు చదివిన డిగ్రీలో కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్టుగా ఉంటే మీరు అప్లై చేయొచ్చు దీనికి కానీ, కంప్యూటర్ ఆపరేటర్ కానీ. ఒకవేళ అది లేని పక్షంలో ఏమంటారంటే ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మీరు డిగ్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్ కంప్యూటర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే మీరు చదివిన డిగ్రీలో కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్టుగా ఉంటే మీరు అప్లై చేయొచ్చు దీనికి కానీ, కంప్యూటర్ ఆపరేటర్ కానీ. ఒకవేళ అది లేని పక్షంలో ఏమంటారంటే ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మీరు ఎందులోనే డిగ్రీ చేసి ఉండొచ్చు. అంటే మీరు ఆర్ట్స్లో కానీ, సైన్స్లో కానీ ఎందులోనే డిగ్రీ చేయొచ్చు. దాంతోపాటు పీజీడీసీఏ సర్టిఫికేట్ కానీ, డీసీఏ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కానీ, టెక్నికల్ బోర్డుకి సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ అనేది మన దగ్గర ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి మనం అప్లై చేయొచ్చు. ఈ విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండడం జరిగింది. ఇది ప్యూర్లీ అవుట్సోర్సింగ్ పోస్టర్స్, రెగ్యులర్ పోస్టులు కాదు. కానీ వీటికి స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు కూడా రూ. 500 అనేది పెట్టడం జరిగింది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించి. మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్ అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి 2 పోస్టులు అనేది ఉండడం జరిగింది. కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి 4 పోస్టులు ఇవ్వడం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 9 పోస్టులు అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏ విధంగా పాటిస్తారనేది ఒకసారి చూసినట్టయితే ఈ యొక్క సిస్టమ్ అడ్మినిస్ట్రేటరు
సంబంధించినంత వరకు మనకి ఓపెన్ కేటగిరీలో ఒక పోస్టు, తర్వాత ఎస్సీ గ్రేడ్ 1కి సంబంధించి ఒక పోస్టు. అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగింది కదా, 3 గ్రూపులుగా వర్గీకరించారు కదా. ఫస్ట్ గ్రూప్‌కి సంబంధించి ఒక పోస్ట్ ఇస్తారు. ఓసీకి సంబంధించి ఒక పోస్ట్ ఇస్తారు. అదేవిధంగా ఇదంతా కూడా మన విజయవాడ హెల్త్ యూనివర్సిటీలో వర్క్ చేయాల్సి ఉంటుంది. మొత్తం 2 పోస్టులు దీనికి సంబంధించి. కంప్యూటర్ ఆపరేటర్‌కి సంబంధించి ఓపెన్ కేటగిరీలో ఒక 2 పోస్టులు, ఎస్సీకి సంబంధించి గ్రూప్ 3కి సంబంధించి ఒక పోస్టు, ఎస్టీకి సంబంధించి ఒక పోస్టు. టోటల్ ఇక్కడ 4 పోస్టులు అనేవి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి సంబంధించి ఓపెన్ కేటగిరీలో ఒక 2, బీసీబీకి 1, బీసీడీకి 1, ఎస్సీ గ్రూప్ 2లో 1, ఎస్సీ గ్రూప్ 3లో 1, ఎస్టీకి 3. టోటల్ చూసినట్టయితే 9 పోస్టులు. ఈ విధంగా మొత్తం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది అవుట్‌సోర్సింగ్‌లో ఎవరైతే విజయవాడ దగ్గరలో ఉండి మేము అక్కడ వర్క్ చేయగలం అనుకుంటారో, అదేవిధంగా ఆ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయగలరు. అప్లికేషన్ ఫీజు 500, స్కిల్ టెస్ట్ ఉంటుంది. 25% అనేది స్కిల్ టెస్ట్‌లో తీసుకుంటారు. 75% అనేది మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చిన మార్క్స్ ఆధారంగా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీకు ఎలిజిబిలిటీ ఉండి మీ యొక్క పోస్టులు అనేవి మీకు సరిపోతాయి అనిపిస్తే, మీరు అక్కడ వర్క్ చేయగలరు అని మీరు భావిస్తే ఖచ్చితంగా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోగలరు. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసరికి May 31. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఆన్లైన్‌లోనే అప్లై చేయవచ్చు. ఇప్పటిదాకా మన వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత యూజ్‌ఫుల్‌గానే ఉండుంటది. అదేవిధంగా మీ యొక్క గ్రూప్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయగలరు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి చేరుతుంది కాబట్టి. ఇప్పుడు జాబ్స్ లేని పరిస్థితిలో ఏ ఒక్క నోటిఫికేషన్ అయినా మీకు ఇంపార్టెంట్ కాకపోయినా ఇంకొకరికైనా ఇది ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం సపోర్ట్ చేసినట్టయితే అందరికీ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.